చరిత్రను మార్చేసిన ఒక మహాప్రళయం గురించి ఈరోజు మన సమగ్ర విశ్లేషణలో మాట్లాడుకోబోతున్నాం. అదే మొదటి ప్రపంచ యుద్ధం. అవును. ఈరోజు మనం చూడబోయే ఆధారాలు, పత్రాలు కేవలం కొన్ని పాత తేదీలను, పట్టికలను గుర్తు చేయడానికి కాదు. ఖచ్చితంగా. అసలు ఒకే ఒక చిన్న తుపాకీతోట ప్రపంచంలోని కోట్ల మందిని ఒక భయంకరమైన యుద్ధరంగానికి ఎలా తీసుకువెళ్ళింది అనేది మనం పరిశీలించాలి. నిజమే. ఆధునిక ప్రపంచ మ్యాప్లను, దేశాల సరిహద్దులను అది ఎలా గీసిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, దీన్ని వివరంగా చూద్దాం. 1914 నాటికి యూరోప్ ఖండం ఒకదానికొకటి భయపడుతూ అత్యంత ఉద్రిక్తమైన వాతావరణంలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దశాబ్దాలుగా సాగుతున్న ఆయుధాల పోటీ, వలసవాద ఆధిపత్యం ఇవన్నీ యూరప్ను ఒక భారీ పేలుడు పదార్థాల గిడ్డంగిలా మార్చేశాయి. సరిగ్గా చెప్పారు. ట్రిపుల్ ఎంటెంటే మరియు ట్రిపుల్ అలయన్స్ అనే ఈ రెండు ప్రధాన వర్గాలు, అంటే ఏ చిన్న సంఘటన జరిగినా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్న సమయమది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జూన్ 28, 1914న సారయవో నగరంలో జరిగిన ఒకే ఒక్క ఊహించని సంఘటనే ఈ మహాప్రళయానికి కారణమైంది. ఆస్ట్రియా హంగేరీ సామ్రాజ్య వారసుడైన ఆర్చ్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ తన భార్యతో కలిసి ఆ నగర పర్యటనకు వచ్చాడు. అవును. అదే రోజు ఉదయం వారి కాన్వాయ్పై జరిగిన ఒక బాంబు దాడి నుండి వారు త్రుటిలో తప్పించుకున్నారు. ఆ తరువాత ఆస్పత్రిలో ఉన్న క్షతగాత్రులను పరామర్శించడానికి వెళుతున్న క్రమంలో వారి కారు డ్రైవర్ ఒక చిన్న తప్పుడు మలుపు తీసుకున్నాడు. అదే అసలు మలుపు. ఆ కారు ఒక కేఫ్ ముందు ఆగిపోయింది. సరిగ్గా అదే సమయంలో అక్కడ నిలబడి ఉన్న 19 ఏళ్ల గ్యావ్రిలో ప్రిన్సిప్ అనే యువకుడు ఊహించని విధంగా ప్రత్యక్షమయ్యాడు. ఒక స్లావ్ జాతీయవాది కదా అతను? అవును. తన ముందు కారులో ఉన్న ఆర్టిడూక్పైకి 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ 2 బుల్లెట్లు కేవలం ఆ 2 వ్యక్తుల ప్రాణాలను మాత్రమే తీయలేదు, ఆ తర్వాత జరగబోయే 4 సంవత్సరాల మారణ హోమానికి పునాది వేశాయి. ఖచ్చితంగా. ఆస్ట్రియా హంగేరీ ఈ హత్యకు సెర్బియాను నిందిస్తూ అసాధ్యమైన షరతులతో ఒక అల్టిమేటం పంపడం, సెర్బియా దాన్ని తిరస్కరించడం వల్లే యుద్ధం లాంఛనంగా ప్రారంభమైంది. ఆ తర్వాటి పరిణామాలు మనం చూస్తే ఒక డొమినో ఎఫెక్ట్ను తలపిస్తాయి. ముందుగా కుదుర్చుకున్న ఆ రహస్య ఒప్పందాల వల్ల ఒక దేశం వెనుక మరో దేశం అనివార్యంగా యుద్ధంలోకి లాగబడ్డాయి. నిజమే. సెర్బియాకు మద్దతుగా రష్యా సైన్యం కదలడం, రష్యాను అడ్డుకోవడానికి జర్మనీ రంగంలోకి దిగడం క్షణాల్లో జరిగిపోయాయి. దానితో పాటు ఫ్రాన్స్ కూడా యుద్ధానికి సిద్ధమైంది. అయితే జర్మనీ రష్యాతో తూర్పున, ఫ్రాన్స్తో పశ్చిమాన ఒకేసారి 2 వైపులా యుద్ధం చేయాల్సి వస్తుందని ముందే ఊహించింది. అందుకే ఆ పరిస్థితిని నివారించడానికి వారు అనుసరించిన సైనిక వ్యూహం అప్పట్లో ఒక సంచలనం. బెల్జియం మీదుగా వేగంగా ఫ్రాన్స్ను ఆక్రమించి ఆ తర్వాత రష్యా వైపు మళ్లాలనేది వారి ప్రణాళిక. దీనినే షెల్లీఫెన్ ప్లాన్ అంటారు కదా? అవును. ఈ ప్రణాళిక పూర్తిగా రైల్వే టైం టేబుల్స్ మరియు సైనికుల కవాతు వేగంపైన ఆధారపడి రూపొందించబడింది. జర్మనీ సైన్యం తటస్థంగా ఉన్న బెల్జియం సరిహద్దులను ఉల్లంఘించి ముందుకు సాగింది. అప్పటి వరకు వేచి చూస్తున్న బ్రిటన్ కూడా దానితో జర్మనీపై యుద్ధం ప్రకటించింది. అయితే జర్మనీ వ్యూహం వారనుకున్నంత సులభంగా అమలు కాలేదు. ఖచ్చితంగా కాలేదు. ఫ్రాన్స్లోకి చొచ్చుకు వచ్చిన జర్మన్ దళాలను ప్యారిస్కు కేవలం 40 మైళ్ల దూరంలో ఉన్న మార్ నది వద్ద మిత్రదేశాల సైన్యం తీవ్రంగా ప్రతిఘటించింది. ఇక్కడే ఆధునిక యుద్ధ చరిత్రలో ఒక అత్యంత భయంకరమైన అధ్యాయం మొదలైంది అని మన ఆధారాలు చెబుతున్నాయి. శత్రువుల మెషిన్ గన్లు, భారీ శతగనుల దాడుల నుండి రక్షించుకోవడానికి సైనికులు నేలలో కందకాలు తవ్వడం ప్రారంభించారు. అదే ట్రెంచ్ వార్ఫేర్ అంటాము. ఈ కందక యుద్ధం ఇంగ్లీష్ ఛానల్ తీరం నుండి స్విట్జర్లాండ్ సరిహద్దు వరకు ఏకంగా 350 మైళ్ల పొడవున ఒక భారీ మచ్చల ఏర్పడింది. ఆ కందకాల జీవితం ఎంత భయానకమైనదో అప్పటి సైనికుల డైరీలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. మోకాళ్లోతు బురద, ఎలుకలు, వ్యాధులు, ఎప్పుడు ఎటునుండి శతఘణీగుండు వచ్చి పడుతుందో తెలియని మానసిక క్షోభ. నెలల తరబడి ఒకే కందకంలో ఉంటూ ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక లక్షలాది సైనికులు ప్రాణాలు విడిచారు. ఇది పశ్చిమ రంగాన పరిస్థితి. మరి తూర్పు రంగాన జరిగిన ఒక సంఘటన మన విశ్లేషణలో ఒక అతిపెద్ద ఆహా మూమెంట్ను ఇస్తుంది. రష్యా సైన్యం జర్మనీపైకి దాడికి వెళ్లినప్పుడు టానెన్బర్గ్ యుద్ధంలో రష్యా ఊహించని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. అవును.
దాదాపు ఒక మొత్తం రష్యన్ సైనిక విభాగం తుడిచిపెట్టుకుపోయింది. దీనికి ప్రధాన కారణం రష్యన్ సైనికులు తమ రేడియో సందేశాలను ఎలాంటి కోడింగ్ లేకుండా నేరుగా పంపించుకోవడమే. ఆ సాంకేతిక నిర్లక్ష్యం జర్మన్లకు ఒక వరం లాంటిది. వారు రష్యన్ల కదలికలను, వ్యూహాలను ముందే పసిగట్టి వారిని ఒక భారీ ఉచ్చులోకి లాగారు. 1915 సంవత్సరం వచ్చేసరికి ఈ యుద్ధం ఎంత వేగంగా సాంకేతిక రూపాంతరం చెందిందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. పారిశ్రామిక విప్లవం అప్పటి వరకు అభివృద్ధికి ఉపయోగపడితే, ఇప్పుడు అదే సాంకేతికత అత్యంత సమర్థవంతంగా మనుషులను చంపే మారణాయుధాలను సృష్టించింది. ఖచ్చితంగా. సముద్రంలో జర్మన్ యూబోట్లు శత్రు నౌకల పాలిట మృత్యులా మారాయి. ఉపరితలంపై కనిపించకుండా నీటి అడుగున ప్రయాణిస్తూ టార్పేడోలతో భారీ నౌకలను పేల్చివేయడం మొదలుపెట్టాయి. నౌకాదళ యుద్ధ చరిత్రను అది పూర్తిగా మార్చేసింది. మరోవైపు భూమిపైన పశ్చిమ రంగాన జరిగిన రెండవ ప్రయుద్ధంలో జర్మన్లు మొదటిసారిగా విషవాయువును ఉపయోగించారు. ఆ ప్రాణాంతకమైన పసుపు, ఆకుపచ్చ రంగులో ఉన్న క్లోరిన్ వాయువు కందకాల వైపు దూసుకురావడం సైనికులలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ఊపిరితిత్తులు కాలిపోయి సైనికులు గిలగిలలాడుతూ చనిపోయారు. ఆ దాడి తర్వాత వెంటనే ఇరుపక్షాలు గ్యాస్ మాస్కుల తయారీకి శ్రీకారం చుట్టి ఒక భయంకరమైన రసాయన ఆయుధాల పోటీకి తెరతీశాయి. ఆకాశంలో కూడా ఈ విధ్వంసం కొనసాగింది. జర్మనీకి చెందిన భారీ జెప్పెలిన్లు అంటే గాలి నింపిన భారీ బెలూన్ నౌకలు నేరుగా బ్రిటన్ నగరాలపై రాత్రిపూట బాంబులు వేయటం మొదలుపెట్టాయి. అంటే యుద్ధం కేవలం సైనికుల మధ్య సరిహద్దుల్లో జరిగే పోరాటం అనే భావన పోయి, సామాన్య పౌరులు కూడా ఎప్పుడైనా మరణించవచ్చు అనే కొత్త భయం ప్రపంచాన్ని వణికించింది. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఈ యుద్ధం కేవలం యూరోప్కే పరిమితం కాలేదు. ఆఫ్రికాలోని వలసరాజ్యాలు, ఆసియా, పసిఫిక్ దీవులు ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణమే. వలస సామ్రాజ్యాల మధ్య ఉన్న పాతపగలు, ఆధిపత్యపోరు ఈ యుద్ధం ద్వారా బయటపడ్డాయి. ఆఫ్రికా ఖండంలో బ్రిటన్, ఫ్రాన్స్ దళాలు జర్మన్ వలస ప్రాంతాలైన టోగో, నమీబియా, కెన్యా లాంటి ప్రాంతాలపై దాడులు చేశాయి. ఆసియాలో కూడా జపాన్ తమ సామ్రాజ్య విస్తరణ కోసం ఇదే సరైన సమయంగా భావించి జర్మనీ ఆక్రమణలో ఉన్న చైనాలోని నావికా స్థావరాలను స్వాధీనం చేసుకుంది. ఇక మధ్యప్రాచ్యంలో ఒట్టోమన్ సామ్రాజ్యం జర్మనీ వైపు నిలబడటంతో రష్యాకు సముద్రమార్గం ద్వారా ఆయుధాలు, ఆహారం సరఫరా చేయాలన్న మిత్రదేశాల ప్రణాళికకు పెద్ద ఆటంకమేర్పడింది. దీనిని ఛేదించడానికి బ్రిటిష్ నావికాదళం ఒట్టోమన్ రాజధాని కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించాలని వేసిన వ్యూహమే ఆ ప్రసిద్ధ గాలిపోలీ పోరాటం. అత్యంత కఠినమైన కొండ ప్రాంతాల్లో సముద్రతీరం వెంబడి ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దళాలు, అనగా ఆన్జాక్ దళాలు అద్భుతమైన పోరాట పటిమను కనబరిచాయి. కాని ఒట్టోమన్ సైన్యం యొక్క బలమైన రక్షణ ముందు వారు భారీ ప్రాణనష్టంతో వెనుతిరగాల్సొచ్చింది. అదే ఒట్టోమన్ సామ్రాజ్యంలో యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఒక అత్యంత వివాదాస్పదమైన అంతర్గత పరిణామం చోటుచేసుకుంది. దీని గురించి మన ఆధారాలు భిన్నమైన దృక్కోణాలను అందిస్తున్నాయి. అవును. సరిహద్దుల్లో రష్యాతో యుద్ధం చేస్తున్న సమయంలో ఒట్టోమన్ ప్రభుత్వం తమ దేశంలోని అర్మేనియన్లను దేశద్రోహులుగా, రష్యాకు సహకరిస్తున్న వారిగా అనుమానించింది. దీని ఫలితంగా లక్షలాది మంది అర్మేనియన్ పురుషులు, మహిళలు, పిల్లలను బలవంతంగా తమ నివాసాల నుండి సిరియన్ ఎడారిలోకి తరిమేశారు. దారి పొడవునా జరిగిన దాడులు, ఆకలి రోగాల వల్ల 10 లక్షల మందికి పైగా అర్మేనియన్లు ప్రాణాలు కోల్పోయారని కొన్ని చారిత్రక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశంపై చాలా భిన్న వాదనలున్నాయి. మిత్రదేశాలు అప్పట్లోనే ఈ సామూహిక మరణాలను, దాడులను మానవాళికి వ్యతిరేకంగా జరిగిన ఒక దారుణమైన నేరంగా ఖండించాయి. ఆనాటి పత్రాలు ఇదొక ప్రణాళికాబద్ధమైన నిర్మూలనగా పేర్కొన్నాయి. అయితే దీనికి ప్రతిస్పందనగా నేటికీ టర్కీ ప్రభుత్వం ఈ మరణాల సంఖ్య అతిశయోక్తి అని వాదిస్తోంది. ఇది యుద్ధ వాతావరణంలో జరిగిన ఒక అంతర్యుద్ధంలాంటిదని, ఇందులో రెండు పక్షాల వైపు ప్రాణనష్టం జరిగిందని చెబుతోంది. అవును, దీనిని మారణహోమం లేదా జెనోసైడ్గా పిలవడాన్ని వారు అధికారికంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చరిత్రలో కొన్ని గాయాలు ఎంత లోతైనవో, దశాబ్దాలు గడిచినా వాటిపై చర్చలు ఎందుకు సద్దుమనగవో చెప్పడానికి ఇదొక ప్రధాన ఉదాహరణ. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. యుద్ధం ప్రారంభమై 2 ఏళ్లు గడుస్తున్నా ఏ పక్షమూ స్పష్టమైన విజయం సాధించలేకపోయింది. దీంతో 1916 నాటికి వ్యూహకర్తల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది.
ఒక నిర్దిష్ట భూభాగాన్ని ఆక్రమించడం కన్నా ఎదుటి పక్షం యొక్క సైనిక ఆర్థిక వనరులను పూర్తిగా నాశనం చేయడం లక్ష్యంగా మారింది. దీనినే వార్ ఆఫ్ అట్రిషన్ అంటారు. ఏ వైపు సైనికులు ముందుగా చనిపోతారో, ఏ దేశం ముందుగా ఆర్థికంగా కుప్పకూలి లొంగిపోతుందో చూసే ఒక భయంకరమైన ఓర్పు పరీక్ష ఇది. ప్రాణనష్టం గురించి ఏమాత్రం ఆలోచించకుండా లక్షలాది మంది యువకులను బలిగా పంపే క్రూరమైన వ్యూహం. ఆ క్రూరత్వానికి పరాకాష్టే ఫ్రాన్స్లోని వర్ధన్ యుద్ధం. ఈ చారిత్రక నగరాన్ని ఎంచుకోవడానికి జర్మన్ల ప్రధాన ఉద్దేశం అది ఫ్రాన్స్ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న ప్రాంతం. ఫ్రాన్స్ సైన్యాన్ని అక్కడికి రప్పించి వారి రక్తాన్ని పూర్తిగా పీల్చేయాలన్నది జర్మన్ జనరల్ ఫాల్కెన్హైమ్ వ్యూహం. 10 నెలలపాటు సాగిన ఆ మహాసంగ్రామంలో 2 వైపులా కలిపి 1 కోటికి పైగా శతగన్నిగుళ్లు పేలాయి. భూమి స్వరూపమే పూర్తిగా మారిపోయి ఒక చంద్రుని ఉపరితలంలా తయారైంది. వారు ఈ సరిహద్దు దాటలేరు అంటూ ఫ్రాన్స్ సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడింది. కాని ఈ యుద్ధభూమి దాదాపు 7 లక్షల మంది జర్మన్ మరియు ఫ్రాన్స్ సైనికులను బలి తీసుకుంది. వర్డెన్ వద్ద ఫ్రాన్స్ సైన్యంపై పడుతున్న ఒత్తిడిని తగ్గించడానికి బ్రిటన్ సైన్యం సోమ్ నది వద్ద మరో భారీ దాడికి ప్రణాళిక రచించింది. ఆ సోమ్ యుద్ధం మొదటి రోజు ప్రపంచ సైనిక చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజుల్లో ఒకటిగా మిగిలిపోయింది. వారం రోజులపాటు జర్మన్ కందకాలపై ఆపకుండా బాంబుల వర్షం కురిపించారు. ఇక శత్రువుల కంచెలు నాశనమైపోయాయి అని భావించిన బ్రిటిష్ సైన్యం తమ సైనికులను నేరుగా నడుచుకుంటూ వెళ్లమని ఆదేశించింది. కాని జర్మన్ బంకర్లు ఆ బాంబుదాడులను తట్టుకుని నిలబడ్డాయి. బ్రిటిష్ సైనికులు బయటికి రాగానే జర్మన్ మిషిన్ గన్లు నిరవధికంగా బుల్లెట్ల వర్షం కురిపించాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలో 57,000 మంది బ్రిటిష్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు లేదా గాయపడ్డారు. ఈ ఊహించని మారణహోమాన్ని తట్టుకోవడానికి, కందకాలను సులభంగా దాటడానికి ఇదే సోమ్ యుద్ధంలో ఒక కొత్త ఆవిష్కరణను ప్రవేశపెట్టారు. అదే మొట్టమొదటి ట్యాంక్. భారీ ఇనుప చక్రాలతో కూడిన ఈ వాహనాలు మొదట్లో జర్మన్ సైనికులను భయపెట్టినా అవి సాంకేతికంగా అంతగా అభివృద్ధి చెందకపోవటం వల్ల బురదలో కూరుకుపోయి పాడైపోయాయి. ఐరోపా ఖండంలో ఒకవైపు ఈ రక్తపాతం జరుగుతుంటే, మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయాలు ఒక కొత్త మలుపు తీసుకున్నాయి. ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని లోపలి నుండి దెబ్బతీయడానికి బ్రిటన్ ఒక వ్యూహం పన్నింది. ఒట్టోమన్ పాలకులకు వ్యతిరేకంగా అరబ్ నాయకులను రెచ్చగొట్టి వారికి స్వతంత్ర అరబ్ దేశాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రఖ్యాత బ్రిటిష్ ఇంటెలిజెన్స్ అధికారి టి.ఇ. లారెన్స్ అంటే లారెన్స్ ఆఫ్ అరేబియా అరబ్ తెగలను ఏకం చేశాడు. అవును, టర్కీ సైన్యంపై తీవ్రమైన గిరిల్లా దాడులు చేయించాడు. కాని తెర వెనుక అసలు నాటకం వేరేలా జరిగింది. బ్రిటన్ మరియు ఫ్రాన్స్ దేశాల ప్రతినిధులు సైక్స్ మరియు పికోట్ అనే 2 అధికారులు రహస్యంగా సమావేశమై యుద్ధం ముగిశాక మధ్యప్రాచ్య భూభాగాన్ని ఏ విధంగా పంచుకోవాలన్న ఒక మ్యాప్ను గీశారు. ఈ సైక్స్ పికోట్ ఒప్పందం గురించి ఏమాత్రం తెలియని అరబ్లు స్వతంత్ర దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ఈ రహస్య ఒప్పందమే నేటికీ మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అనేక సరిహద్దు వివాదాలకు మూలకారణంగా చరిత్రకారులు భావిస్తారు. ఈ సుదీర్ఘ పోరాటంలో 1917 సంవత్సరం అత్యంత కీలకమైనది. అప్పటికే ఆకలి, ఆర్థిక మాంద్యం మరియు భారీ ప్రాణనష్టంతో అన్ని దేశాలు అలసిపోయాయి. సముద్రంపైన బ్రిటన్ దిగ్బంధనాన్ని ఎలాగైనా ఛేదించాలని జర్మనీ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించిన ప్రతి నౌకను, అది ప్రయాణికుల నౌకైనా వాణిజ్య నౌకైనా సరే, ముంచెయ్యాలని ఆదేశాలిచ్చింది. దీనివల్ల తటస్థంగా ఉన్న అమెరికా వాణిజ్య నౌకలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే అమెరికాను యుద్ధంలోకి లాగిన అసలు కారణం మరొకటుంది. జర్మనీ విదేశాంగ మంత్రి ఆర్థర్ జిమ్మర్మన్ ఒక అత్యంత రహస్య సందేశాన్ని మెక్సికోలోని జర్మన్ రాయబారికి పంపాడు. అవును, ఒకవేళ అమెరికా గనక యుద్ధంలోకి ప్రవేశిస్తే మెక్సికోను అమెరికాపై దాడి చేయమని ప్రోత్సహించటం, దానికి ప్రతిఫలంగా టెక్సాస్, న్యూమెక్సికో లాంటి భూభాగాలను మెక్సికోకు తిరిగి ఇప్పిస్తామని జర్మనీ వాగ్దానం చేసింది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెట్టుతోంది కదా. అంత పకడ్బందీగా పంపిన ఆ జిమ్మర్మాన్ టెలిగ్రామ్ బయటికెలా వచ్చింది? అక్కడే ఉందసలు మలుపు. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ విభాగమైన రూమ్ 40 ఆ సందేశాన్ని అడ్డగంచి, డీకోడ్ చేసి సరైన సమయంలో అమెరికాకు చేరవేసింది. తమ పొరుగుదేశాన్నే తమపైకి ఉసుగొల్పుతున్నారని తెలుసుకున్న అమెరికా ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ఏప్రిల్ 1917లో అధ్యక్షుడు వుడ్రో విల్సన్ జర్మనీపై యుద్ధ ప్రకటన చేశారు. మిత్రదేశాలకు ఇదొక భారీ నైతిక, సైనిక మద్దతు. అయితే వారు ఈ సంతోషాన్ని ఆస్వాదించే లోపే తూర్పు రంగాన ఒక పెను తుఫాను చెలరేగింది.
రష్యాలో అంతర్గత పరిస్థితులు పూర్తిగా నియంత్రణ తప్పాయి. ద్రవ్యోల్బణం, ఆహార కొరత మరియు యుద్ధంలో లక్షలాది మంది సైనికుల మరణాలు ఒక భారీ ప్రజా విప్లవానికి దారితీశాయి. 300 ఏళ్లుగా రష్యాను పాలిస్తున్న రోమనోవ్ రాజవంశం కుప్పకూలింది. జార్ చక్రవర్తి పదవి నుండి తప్పుకున్నాడు. ఆ రాజకీయ శూన్యతను పూరిస్తూ వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వంలోని బోల్షెవిక్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. తాము వెంటనే ఈ సామ్రాజ్యవాద యుద్ధం నుండి తప్పుకుంటున్నామని ప్రకటించిన లెనిన్ జర్మనీతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. రష్యా నిష్క్రమణ జర్మనీకి ఒక అతిపెద్ద విజయం. తూర్పు రంగాన ఉన్న వేలాది ఫిరంగులను, లక్షలాది మంది జర్మన్ సైనికులను ఏకధాటిగా పశ్చిమ రంగానికి తరలించడానికి ఇది మార్గం సుగమం చేసింది. ఒకవైపు అపారమైన వనరులతో అమెరికా యుద్ధంలోకి రావడం, మరోవైపు అత్యంత బలమైన మిత్రదేశం రష్యా వైదొలగడం, ఈ రెండు పరిణామాలు యుద్ధగతిని మార్చేశాయి. 1918వ సంవత్సరం ప్రవేశించేసరికి జర్మనీ హైకమాండ్కు పరిస్థితి తీవ్రత అర్థమయ్యింది. ప్రతిరోజూ 10,000 మంది అమెరికన్ సైనికులు ఫ్రాన్స్ తీరానికి చేరుకుంటున్నారు. వారు పూర్తిస్థాయిలో యుద్ధరంగానికి చేరుకుంటే జర్మనీ ఓటమి ఖాయం. అందుకే జర్మన్ జనరల్ ఎరిక్ లుడెన్డార్ఫ్ ఒక ఆఖరి అత్యంత సాహసోపేతమైన దాడికి ప్రణాళిక రచించాడు. అదే లుడెన్డార్ఫ్ స్ప్రింగ్ ఒఫెన్సివ్. ప్రత్యేక శిక్షణ పొందిన జర్మన్ స్ట్రామ్ ట్రూపర్స్ చిన్న చిన్న బృందాలుగా విడిపోయి మిత్రదేశాల కందకాల మధ్య ఉన్న ఖాళీల గుండా చొరబడి వేగంగా ముందుకు సాగారు. మొదట్లో ఈ వ్యూహం అద్భుతంగా పనిచేసింది. వారు మళ్లీ పారిస్ సమీపానికి చేరుకున్నారు. కాని ఆ వేగాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన ఆహారం, మందుగుండు సామాగ్రి సరఫరా లైన్లు తెగిపోయాయి. జర్మన్ సైనికులు శారీరకంగా, మానసికంగా పూర్తిగా అలిసిపోయారు. సరిగ్గా అదే సమయంలో అమెరికన్, ఫ్రెంచ్, బ్రిటిష్ దళాలు కలిసి 100 రోజుల ఎదురుదాడిని ప్రారంభించాయి. ఆకాశంలో విమానాల కవరేజ్, నేలపైన వందలాది ట్యాంకులు మరియు తాజా సైనికులతో జరిగిన ఈ దాడిని జర్మనీ తట్టుకోలేకపోయింది. కేవలం యుద్ధరంగంలోనే కాదు, జర్మనీ దేశీయంగా కూడా కుప్పకూలడం మొదలయింది. కార్మికుల సమ్మెలు, నావికుల తిరుగుబాటు జర్మనీ అంతటా వ్యాపించాయి. జర్మనీ చక్రవర్తి కైజర్ తన సింహాసనాన్ని వదిలి నెదర్లాండ్స్ దేశానికి పారిపోయాడు. ఇక తమకు మరే ప్రత్యామ్నాయం లేదని గ్రహించిన జర్మనీ ప్రతినిధులు నవంబర్ 11, 1918న ఫ్రాన్స్లోని ఒక అడవిలో ఆగి ఉన్న రైలు భోగీలో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం అదే రోజు ఉదయం సరిగ్గా 11 గంటలకు అమలులోకి వస్తుందని ఒక రేడియో సందేశం ద్వారా అన్ని రంగాలకు తెలియజేశారు. ఇక్కడ ఒక హృదయ విదారకమైన చారిత్రక వాస్తవం దాగి ఉంది. 11 గంటలకు యుద్ధం ముగుస్తుందని అన్ని విభాగాలకు ముందే తెలిసినా ఆ ఆఖరి నిమిషం వరకు సరిహద్దుల్లో కాల్పులు, ఫిరంగుల దాడులు ఆపలేదు. ఉదయం 10:59 జరిగిన ఒక సంఘటన యుద్ధం యొక్క అర్ధరహిత స్వభావాన్ని కళ్లకు కడుతుంది. హెన్రీ గుంటర్ అనే ఒక అమెరికన్ సైనికుడు తన ముందున్న జర్మన్ మిషిన్గన్ స్థావరం వైపు తన తోటి సైనికులు వారిస్తున్నా వినకుండా ఒంటరిగా పరిగెత్తాడు. జర్మన్ సైనికులు కూడా సమయం ముగుస్తోంది, వెనక్కి వెళ్ళిపో అని సైగలు చేసినా అతను ముందుకు దూసుకురావటంతో వారు కాల్పులు జరపక తప్పలేదు. సరిగ్గా 10:59 అతను ప్రాణాలు కోల్పోయాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన ఆఖరి సైనికుడుగా హెన్రీ గుంటర్ చరిత్రపుటల్లో మిగిలిపోయాడు. ఆ తర్వాత 60 సెకండ్లకు గడియారం 11 గంటలు కొట్టింది. 4 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని వణికించిన తుపాకుల మోత ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. సైనికులు కందకాల నుండి నెమ్మదిగా బయటకొచ్చి నిన్నటి వరకు చంపుకోవాలనుకున్న శత్రువులతో సిగరెట్లు పంచుకున్నారు. కాబట్టి దీనికంతటికీ అర్థమేమిటి? పారిస్ నగరంలోని వర్సైలస్ ప్యాలెస్ అద్దాల మేడలో జరిగిన శాంతి సదస్సు ప్రపంచ రూపురేఖలను శాశ్వతంగా మార్చేసింది. మిత్రదేశాలు జర్మనీపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధించాయి. జర్మనీ సైన్యాన్ని 1,00,000 మందికి మాత్రమే పరిమితం చేశారు. వారి వలసరాజ్యాలను లాగేసుకున్నారు. మరియు ఊహించని స్థాయిలో యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని షరతులు విధించారు. వీటన్నిటికంటే దారుణంగా ఈ మారణహోమానికి పూర్తి బాధ్యత జర్మనీదే అని అంగీకరించేలా ఒక వార్ గిల్ట్ క్లాస్పై బలవంతంగా సంతకం చేయించారు. ఇది జర్మనీ ప్రజల మనసుల్లో ఒక తీరని అవమానాన్ని, తీవ్రమైన జాతీయవాద కోపాన్ని మిగిల్చింది. ఇక యూరప్, మధ్యప్రాచ్య పటాలు పూర్తిగా మారిపోయాయి. 100 రాజ్యమేలిన రష్యన్, జర్మన్, ఆస్ట్రియా, హంగేరీ మరియు ఒట్టోమన్ సామ్రాజ్యాలు ముక్కలైపోయాయి. వాటి స్థానంలో అనేక కొత్త దేశాలు పుట్టుకొచ్చాయి.
మధ్యప్రాచ్యం మొత్తం బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల నియంత్రణలోకి వెళ్ళిపోయింది. మనం ఒక విషయం లోతుగా విశ్లేషించాలి. ఈ యుద్ధం మానవ చరిత్రపై చూపించిన ప్రభావం అంచనాలకు అందనిది. కేవలం 4 సంవత్సరాల కాలంలో సుమారు 95 లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక మొత్తం యువతరం కందకాల్లో, బురదలో కూరుకుపోయింది. ఏకంగా 70 లక్షల మంది సాధారణ పౌరులు, ఆకలి రోగాలు మరియు బాంబుదాడుల వల్ల మరణించారు. నేటి ఆధునిక ప్రపంచ భౌగోళిక సరిహద్దులు, ముఖ్యంగా మనం నిరంతరం వార్తల్లో చూసే మధ్యప్రాచ్య వివాదాలకు మూలాలు ఆనాటి శాంతి ఒప్పందాల్లోనే గీయబడ్డాయి. మనమెప్పుడు సాధారణంగా వాడుతున్న ఎన్నో సాంకేతిక ఆవిష్కరణలు, విమానయాన రంగ అభివృద్ధి, ఆస్పత్రుల్లోని ఆధునిక శస్త్రచికిత్సా విధానాలు మరియు బ్లడ్ బ్యాంకులు ఈ యుద్ధం సృష్టించిన అవసరాల నుంచే వేగంగా అభివృద్ధి చెందాయి. ఒక వ్యవస్థ కుప్పకూలితే దాని ప్రకంపనలు ఎన్ని తరాల వరకు ఉంటాయో మొదటి ప్రపంచ యుద్ధం మనకు స్పష్టంగా చూపిస్తుంది. పాత సామ్రాజ్యాలు కనుమరుగయ్యాయి, కొత్త రాజ్యాలు పుట్టాయి. ప్రపంచం మునుపటిలా ఎన్నటికీ కాలేదు. అవును, ఇదొక చారిత్రక పరిణామక్రమం. కాని ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక కీలకమైన ఆలోచనను పంచుకోవాలి. మొదటి ప్రపంచ యుద్ధం ఒక మహాప్రళయాన్ని ముగించి శాంతిని స్థాపించడానికి వెర్సైలెస్ ఒప్పందం జరిగింది అని చరిత్ర పుస్తకాలు చెబుతాయి. కానీ ఆ ఒప్పందంలోని కఠినమైన పగతో కూడిన నిబంధనలే భవిష్యత్తులో రాబోయే మరొక అతిపెద్ద మారణహోమానికి విత్తనాలు చల్లాయన్నది ఒక లోతైన ప్రశ్న. అసలు 1918 నవంబర్ 11న ఆ 11 గంటలకు యుద్ధం నిజంగా ముగిసిందా? లేదా 2 దశాబ్దాల తర్వాత మరింత భయంకరంగా ఆధునిక ఆయుధాలతో ప్రపంచంపై విరుచుకుపడటానికి అది కేవలం ఒక విరామం మాత్రమే తీసుకుందా? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేస్తుంది. నిజంగానే ఇది చాలా లోతైన ఆలోచన. చరిత్ర ఎప్పుడూ ఒక అంతం కాదు, అది రాబోయే కాలానికి ఒక హెచ్చరిక మాత్రమే. ఖచ్చితంగా. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ ఈ వేదికపై కలుద్దాం.